నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ 2 విడుదలై 2 నెలలు కావస్తోంది. కానీ బోయపాటి తదుపరి చిత్రంపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సాధారణంగా బోయపాటి సినిమా అంటే భారీ బడ్జెట్ స్టార్ హీరోలు ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ స్టార్స్ అందరూ తమ ముందస్తు కమిట్మెంట్లతో బిజీగా ఉండటం ఈ దర్శకుడికి సవాల్గా మారింది. అయితే బోయపాటి తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేసే అవకాశం ఉందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఈ క్రేజీ కాంబో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బోయపాటి ఇప్పటికే బన్నీకి ఒక లైన్ వినిపించారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫోకస్ అంతా ఇతర భారీ ప్రాజెక్టులపైనే పెట్టారు. ముఖ్యంగా తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీతో ఆయన ఒక భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ బన్నీ కెరియర్లో అత్యంత కీలకం కావడంతో ఆయన ఇతర కథలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ బోయపాటి శ్రీను మాత్రం బన్నీని తన కథతో ఒప్పించే ప్రయత్నాలు ఆపడం లేదట. ఇటీవలే బోయపాటి శ్రీను బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ను కలవడానికి ముంబై వెళ్లారనే ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన ముంబై వెళ్ళింది అట్లీ సెట్లో ఉన్న అల్లు అర్జున్ కోసమట. అక్కడ బన్నీని కలిసి సినిమాలోని పూర్తి గెటప్తో సహా కథను వివరించినట్లు సమాచారం. బోయపాటి చెప్పిన నేరేషన్, పాత్ర తీరుతెన్నులు అల్లు అర్జున్కు బాగా నచ్చాయని టాక్ వినిపిస్తోంది. కథ నచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇప్పట్లో అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే బన్నీ కేవలం అట్లీ సినిమాతోనే కాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 2 భారీ చిత్రాలు పూర్తి కావడానికి కనీసం 1.5 నుండి 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అంతవరకు బోయపాటి వేచి ఉండటం అనేది కాస్త కష్టమైన విషయమే. అల్లు అర్జున్ కోసం ఎదురు చూడాలా లేదా మరో హీరోతో ముందుకు వెళ్లాలా అనే సందిగ్ధంలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బన్నీ కోసం వెయిట్ చేయకూడదని నిర్ణయించుకుంటే ఆయనకు ప్రస్తుతం ఉన్న మరో ఆప్షన్ రానా దగ్గుబాటి. రానా కోసం కూడా బోయపాటి ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారని, అది రానా ఇమేజ్కు సరిగ్గా సరిపోతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బోయపాటికి రానా దగ్గుబాటి బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నారు. రానా కూడా విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటారు కాబట్టి బోయపాటి మాస్ ఎలిమెంట్స్తో రానా సినిమా వస్తే అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.